నిర్మల్ జిల్లాలోని బాసర పుణ్యక్షేత్రంలో చిన్నారులకు అక్షర శ్రీకారాలు చేయిస్తారు. పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం చేయిస్తే ఉన్నతంగా తయారవుతారు అనేది తల్లిదండ్రుల నమ్మకం. ప్రతిరోజు వందల సంఖ్యలో భక్తులు బాసరకొచ్చి అక్షరాభ్యాసం చేయిస్తూ ఉంటారు. ఏటా వసంత పంచమి ఉత్సవాలతో పాటు దేవీ నవరాత్రులు ఇతర ప్రత్యేకమైన రోజుల్లో అక్షరాభ్యాసాలు ఎక్కువగా జరుగుతాయి. అయితే 3 ఏళ్ల క్రితం బాసరలో ఏర్పాటైన విద్యాభారతి వేద పాఠశాల ఆశ్రమంలో మాత్రం చిన్నారులకు నాలుకపై బీజాక్షరాలు రాయిస్తూ అక్షరాభ్యాసం చేయిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా నాలుకపై బీజాక్షరాలు వ్రాయించడం ఆగమ శాస్త్రంలో ఎక్కడా లేదని పురోహితులు అంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా కొందరు భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారని బాసర గ్రామస్తులతో అమ్మవారి క్షేత్రంలోని అర్చకులు బహిరంగ విమర్శలకు దిగారు. అమ్మవారికి నాటి నుంచి నేటి వరకు అంటే కొన్ని వందల తరాలు అయిపోయింది. మా ముత్తాతలు తాతలు చేసినారు, మా తండ్రులు చేసిన మేము కూడా చేస్తూ ఉన్నాం. నాటి నుంచి సంప్రదాయం ఏమిటంటే ఇక్కడ అమ్మవారి యొక్క అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి అద్దినటువంటి ముఖానికి అద్దినటువంటి పసుపును బండారంటారు, దాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఎవరికైతే చక్కగా మాట్లాడటం రాదో, జ్ఞాపశక్తి లేదో, అనారోగ్యంతో ఉన్నారో వాళ్లకు దాన్ని నాలుక మీద రాసినట్టయితే సేవించినట్టయితే తప్పకుండా వాళ్లకు చక్కగా మాటలు వస్తాయి, జ్ఞాపశక్తి పెరుగుతుంది, మేధాశక్తి సంపన్నవుతారని చెప్పి భక్తుల విశ్వాసం. నాటి నుంచి నేటి వరకు కూడా అది కొనసాగుతూ ఉంది. తర్వాత అక్షరాభ్యాసం మా తాతల ముత్తాతల నాటి నుంచి కూడా ఇక్కడ సంప్రదాయం ఉంది. సాంప్రదాయం అంటే సనాతనమైనటువంటి ఆచారం, పద్ధతి, విధానం. ఇది మా తాత ముత్తాతలు చేశారు, మా తండ్రులు చేశారు, మేము కూడా అట్లాగే చేస్తూ ఉన్నాం. ముందుగా సంకల్పం చెప్పి ఆ యొక్క పిల్లవాడి చేత బీజం లోపల అక్షరాన్ని దిద్దిస్తారన్నమాట. అదే అక్షరాభ్యాసము. బాసరలోని విద్యాభారతి పీఠంలో ఇటీవల జరుగుతున్న వరుస సంఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 15 ఏళ్ల క్రితం లోహిత్ అనే వేదం నేర్చుకునే విద్యార్థి తలపై బలమైన గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఆ విద్యార్థిని చికిత్స నిమిత్తం హుటాహుటిన బైంసా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయడం వల్లే విద్యార్థి తలపై తీవ్ర గాయాలైనట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. లోహిత్ పై కోతులు దాడి చేయడంతోనే గాయాలయ్యాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సంఘటన మరొక ముందే మణికంఠ అనే విద్యార్థి గోదావరి పుష్కర ఘాట్ వద్దే కరెంటు షాక్తో మృతి చెందాడు. అయితే వేదం నేర్చుకుని ఆశ్రమంలో ఉండే విద్యార్థులు పుష్కర ఘాటుకు ఎందుకు వెళ్లారని, ఇది ముమ్మాటికి నిర్వాహకుల నిర్లక్ష్యమే అంటూ కుటుంబీకులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముఖ్యంగా అక్షరాభ్యాసంలో బీజాక్షరాలు అమ్మవారి సన్నిధిలో వంశ పరంపరంగా ఇది వస్తుంది. బీజాక్షరాలు రాయడం పలకపైన బియ్యము వేసి అమ్మవారికి ఆ పలకపైన ఆహ్వానం చేసి బలపంతో బీజాక్షరాలు ఓం శ్రీ నమః శివాయ సిద్ధం నమః అనే ఈ బీజాక్షరాలు రాసి పిల్లలకు వాళ్ళకి ఆ బియ్యం ఏదైతే బీజాక్షరాలు రాసినటువంటి బియ్యం ఉన్నాయో ఆ బియ్యం వారికి ప్రసాద రూపంలో ఇచ్చినట్టయితే వారు దాన్ని ప్రసాదం తయారు చేసి తన పిల్లలకు తినిపించినట్టయితే వారి పిల్లలకు జ్ఞానము, విద్య, బుద్ధి, జ్ఞానము పుష్కలంగా వస్తుందని పూర్తి నమ్మకం. కాబట్టి బాసర క్షేత్రానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా పలకపైననే బీజాక్షరాలు రాసుకోవాలండి. పలకపైన బీజాక్షరాలు బియ్యం పైన అయితే ఏదైతే బీజాక్షరాలు రాస్తారో ఆ ప్రసాదాన్ని ఎవరైతే పాయసంగా స్వీకరిస్తారో వారి పిల్లలకు విద్య, బుద్ధి, జ్ఞానము పుష్కలంగా కలుగుతుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు. ఏదో వందల సంవత్సరాల నుంచి ఆనవాయితీగా భక్తుల నమ్మకాలను నెరవేరుస్తూ బాసర జ్ఞాన సరస్వతి మాత వద్ద ఎంతో పవిత్రంగా మనము అక్షరాభ్యాసం కోసం దేశ నలుమూలల నుంచి, విదేశాల నుంచి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసం చేయించుకున్నచో మా పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు వాళ్ళ ఉన్నతికి అమ్మవారి కరుణా కటాక్షాలు ఇక్కడ జరుగుతాయని భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకంగా కొనసాగుతుంది. ఈ పుణ్యక్షేత్ర నేలలో ఏదో దుష్టశక్తులు వచ్చినట్టుంది. ఆ దుష్టశక్తులు ఒక పుణ్యకార్యం చేద్దాము, నది వద్ద నది ఆరతి చేద్దామనే ఉద్దేశంతో చొరబడి ఈరోజు అమ్మవారి మహిమను మట్టి గలపాలనే ఉద్దేశంతో బీజాక్షరాలు, నాలుకపై బీజాక్షరాలు ఎన్నడి కూడా ఈ భారతదేశంలో ఇన్న ప్రసక్తి లేదు. కేవలం బాసరలో ఈ గత 2-3 సంవత్సరాల నుంచి వినడం జరుగుతున్నది. ఇట్టి వేదభారతి పీఠం నెలకొల్పి అక్కడ కొందరు విద్యార్థినులు మరియు విద్యార్థులను చేర్చుకోవడం జరిగింది.
ఈ వేద పాఠశాల ముసుగులో గోదావరికి సాగుతున్న నిత్యహారతి పేరిట క్షుద్ర పూజలు శత్రుపీడల పూజలు నిర్వహిస్తున్నారని బాసర గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వేదపీఠంలో వరుస సంఘటనల నేపథ్యంలో ఇక్కడ వేద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఇటీవల ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే ఈ వేద పాఠశాలలో అక్రమాలు జరుగుతున్నాయని హెచ్ఎంటీవీ వరుస కథనాలకు స్పందించిన ఒక వేద పాఠశాల పూర్వ విద్యార్థి హెచ్ఎంటీవీ కథనాల్లో నిజం ఉందని, వేద పాఠశాల వివాదాలపై లోతుగా దర్యాప్తు జరిపించాలని ట్వీట్ చేశారు. కాగా వేద పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకుని బాసరలో నాలుకపై బీజాక్షరాలు వ్రాయించే పద్ధతికి స్వస్తి పలకాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తంగా అక్షరం వర్సెస్ బీజాక్షరంగా సాగుతున్న వివాదంతో భక్తులు అయోమయానికి గురవుతున్నారు.